ఏమ్మా ఎంత లేటు? ఆ, కొంచెం లేట్ అయిందన్నయ్య. అదే ఆ లేటే ఎందుకైందని అడుగుతున్నాను. పుస్తకాల కోసమని. ఆహా, కొండానికి షాప్కి వెళ్ళావా? ఆహా కాదు, రెఫరెన్స్ కి లైబ్రరీకి వెళ్ళాను. ఐఎమ్ సారీ, నేనే మర్చిపోయాను. నువ్వు అక్కడే ఉన్నావని లైబ్రరీని ఇక్కడికి ఫోన్ చేశాడు. ఆ, వస్తున్నప్పుడు సిటీ బస్ టైర్ ధమాలు పంచరైంది కదా. ఆ, ఈ విషయం కూడా మన హరిశ్చంద్రరావు గారు లేరు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఆయన ఫోన్ చేశాడు. మన హరిశ్చంద్రరావు గారా? ఆయనైతే నిజమే చెప్తారు. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు లవ్ లో పడ్డం, చెట్లు పుట్లు గట్లు పట్టుకుని పాటలు పాడడం, పెద్దాళ్లతో అబద్ధం చెప్పడం, పక్కింటి అమ్మాయి. ఆ, ఆ పక్క కాదు, ఈ పక్క. ఆహా. అయినా నీ గురించి నాకు వరి లేదనుకో. అందుకే నీ పెళ్లి వెంటనే చేయకుండా 5 వాయిదా వేసేస్తున్నాను అంతే. మే ఐ కమిన్ రా? కమిన్ రా. థ్యాంక్ యూ. హలో మిస్, హౌ ఆర్ యూ? నిన్ను 7 గంటలకు ఏడవమంటే ఇంత లేట్గా ఏడ్చేదే? 7 గంటలకే ఏడుద్దాం అంటున్నాను రా. పాపం ఏసీ గారు పోయాడా? చచ్చా, అదేం లేదురా, నన్ను కాల్ చేశాడు. ఈ మధ్య ఏసీ నిన్ను కూడా కాల్ చేస్తున్నాడు అనమాట. ఏడ్చోలే, కాల్ చేయడం అంటే పిలిచాడని అర్థం. అవునవును, నువ్వు అక్కడే ఉన్నావని ఆయనే ఇక్కడికి ఫోన్ చేసి చెప్పాడు. అలాగా, నేనే చేయమన్నాలే, చేశాడనమాట. పెద్ద మనిషి. ఆకలి దంచేస్తుంది, ఆ ఈటేదేదో ఈటేస్తే పోలా. ముందు ఉడకవలసిందంతా బాగా ఉడకనే. నేను వెళ్ళి ఎంతవరకు వచ్చిందో చూసొస్తాను. ఎందుకమ్మా, నువ్వు కూర్చో. ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చింది. వంట పని పూర్తయ్యేలోగా టైం పాస్ కోసం ఓ ఆట ఆడదాం. ఓ పాట పాడతాను, ఆ పాట ఏ సినిమాలోదో ఎవరు పాడారో చెప్పాలి. వాయిస్ ఓకే? చాలా ఈజీరా. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు. ఎవరా పసివాడు? ఏమా చిత్రం? మీరు రండి. పాతాళ భైరవిలో ఎన్టీఆర్. నెక్స్ట్, చేతిలో చెయ్యేసి చెప్పు రాధ. దసరా బుల్లల్లో ఏఎన్ఆర్. Correct.